వైసీపీ ఎంపీల రాజీనామా ఇతర అంశాలపై మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి స్పందించారు. ఒకరో ఇద్దరో పోతే పార్టీకి వచ్చే నష్టమేమీ లేదన్నారు. వైసీపీ మళ్లీ పుంజుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు కాకాణి. ఆ వివరాలను చూద్దాం. టీడీపీ తీరుపై మండిపడ్డారు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. ప్రజాప్రతినిధులను కొనుగోలు చేయడం టీడీపీకి అలవాటే అన్నారు. టీడీపీ ఇండైరెక్ట్గా ఎంపీలను కొనుగోలు చేస్తోందని, డైవర్షన్ పాలిటిక్స్ కోసమే ఇదంతా చేస్తున్నారని కాకాణి అన్నారు. వైసీపీని భూస్థాపితం చేయాలనే కుట్ర జరుగుతోందన్నారు. ఒకరో ఇద్దరో ఎంపీలు పోతే వైసీపీకి వచ్చే నష్టమేమీ లేదన్నారు కాకాణి. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని దెబ్బతీయాలా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన. ఎందుకు ఆలోచన చేశారు? ఎమ్మెల్యేలందరూ వెళ్ళిపోతున్నారు, ఎంపీలందరూ వెళ్ళిపోతున్నారు, ఇంక ఈ పార్టీకి దిక్కు మొక్కు లేదనేటువంటి ఒక ప్రచారం తీసుకురావడానికి. కొనుగోలు చేసినంత మాత్రాన్నే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని దెబ్బతీయలేరు. ఒకటి నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2 పాయింట్ దగ్గరికి వచ్చేటప్పటికి ఈరోజు మీరు మరలా కొనుగోలు మొదలుపెట్టారు. ఈరోజు ఇండైరెక్ట్ సేల్ అంటే ఏ విధంగా ఉంది? నాకు తెలిసినటువంటి సమాచారం ప్రకారం IVF ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే OSS ఫర్టిలిటీని సందర్శించండి. నువ్వు ఎవరి చేత అయితే రాజీనామా చేస్తున్నావో, వాళ్ళని మీ పార్టీలో చేర్చుకుంటున్నావో, ఆ టికెట్ వాళ్ళకే ఇస్తావా? ఇవ్వాలి కదా. కొంతమందికి మాత్రం నేరుగా వాళ్ళతోనే బేరసారాలు పెట్టావు. మీరు రాజీనామా చేయండి, మరలా నా పార్టీలోకి రండి, నా పార్టీలో ఈరోజు నీకు అవసరం ఏముంది? ఈరోజు ఈ 11 మంది రాజ్యసభ సభ్యుల మీద నువ్వు ఎందుకు కన్నేసావు అంటే డైవర్షన్ పాలిటిక్స్. ఈరోజు ప్రభుత్వం అన్ని విధాలా ఫెయిల్ అయింది. నేను చెప్పినట్టుగా అన్ని రంగాల్లో ఫెయిల్ అయింది. సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయలేదు. ప్రజల్లో ఒక వ్యతిరేకం ఉంది. దాని నుంచి ప్రజల దృష్టి మరల్చాలా. కాబట్టి నిన్నటిదాకా ఏమన్నాడంటే ఎవరి దగ్గర ఎవరిని తీసుకునేది లేదు, ఎవరిని కొనుక్కునేది. ఈరోజు ఇండైరెక్ట్ సేల్ అంటే నీ ఎమ్మెల్సీ సీటు నువ్వు రిజైన్ చేయి, మా వాడు ఎవరికన్నా ఇస్తాము అని ఆ సీటును కొనుక్కుంటున్నారు. కాబట్టి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒకరో ఇద్దరో పోయినంత మాత్రాన్నే, రాజ్యసభ సభ్యులు, శాసనమండలి సభ్యుల్ని చంద్రబాబు నాయుడు కొనుగోలు చేసినంత మాత్రాన్నే వచ్చేటువంటి నష్టం ఏమి